హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్న వీడియో ఏంటంటే బాలింతలకి చాలా హెల్ప్ చేస్తుంది. బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది డైలీ పాలకూర తీసుకోవడం వల్ల. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డైజెషన్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసే పాలకూర గార్లిక్ పల్లీలు ఫ్రై ఏంటంటే అన్నంలో తినొచ్చు, చపాతీలో కూడా తినొచ్చు. సో చాలా యమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా కుక్ చేసుకొని తినేసే రెసిపీ ఇది. సో ఇది అందరికీ తెలుస్తుంది, బట్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది పాలకూర తినని వాళ్ళు ఉంటారు, ప్రాపర్గా ఎలా చేసుకోవాలో తినని వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి నేను అప్లోడ్ చేస్తున్నా. సో నాకైతే ఎవరు చేయలేదు, నేనే ఓన్గా చేసుకుంటున్న వంటలు ఇవన్నీ. సో దానివల్ల బాబుకి నేను ఇంకా ఇప్పుడు 10th మంత్ స్టార్ట్ అయినా సో నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వగలుగుతున్నానంటే నాకు నేనుగా చేసుకున్న ఫుడ్ రెసిపీస్ అవే నేను మీతో షేర్ చేస్తున్నా. సో పాలకూరలో మనకి ఎక్కువ ఏంటంటే ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటుంది, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే చాలా బ్రెస్ట్ ఫీడింగ్కి చాలా హెల్ప్ చేస్తుంది. బోన్ స్ట్రెంగ్త్ బాగుంటుంది, డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో నార్మల్గా మనం ఆయిల్ వేసేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవడమే. దీంట్లో ఆనియన్ అవసరం లేదు, ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆనియన్ అవసరం లేదు, టొమాటో కూడా అవసరం లేదు. జస్ట్ తాలింపులకి ఏంటంటే పల్లీలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కరివేపాకు, మిర్చి ఒక 3-4 వేసుకోండి. మీకు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో వేసుకున్న తర్వాత అది కొంచెం వేయించినాక వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనకి ఇది ఏంటంటే ఫ్లేవర్ ఎక్కువ మనకి వెల్లుల్లి పల్లీల దగ్గర నుంచి వస్తుంది, తినేటప్పుడు చాలా క్రంచీగా బాగుంటాయి. సో వేసుకొని ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత పాలకూర వేసుకొని మూత పెట్టుకుంటూ తిప్పుకోవాలి. ఏంటంటే మూత లేకుండా ఎప్పుడు మన ఆకుకూరలు వండకూడదు. సో మూత పెట్టుకుంటే ఆ వాటర్ వల్ల అది కొంచెం త్వరగా మగ్గుతుంది, దాంట్లో ఉన్న మినరల్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇంకా బయటికి పోకుండా ఉంటుంది. సో ఎప్పుడు అంటే ఈవెన్ నాట్ ఓన్లీ పాలకూర, ఏ ఆకుకూరలో చేసినా మూత పెట్టే మగ్గించుకోండి. సో సాల్ట్ అయితే లాస్ట్లో యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఓన్లీ పసుపు యాడ్ చేసేసి మూత పెట్టి ఇంకా అలా మగ్గించేస్తున్నా. అది అయిపోయిన 5 మినిట్స్లో కుక్ అయిపోతుందండి. ఇప్పుడు నేను తీసిన వీడియో కూడా ఓన్లీ 5 మినిట్స్దే. సో 5 మినిట్స్లో మంచిగా కుక్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. సో అది ఇంకా అట్లా అయిపోయిన తర్వాత వేరే వాటర్ కూడా యాడ్ చేయని అవసరం లేదు. అండ్ లాస్ట్ ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా కారం వేసుకొని, అంటే మీ టేస్ట్ తగ్గ మీరు ఎంత తింటారో అంత. సో బాలింతలకి ఏంటంటే ఎక్కువ కారం అవసరం ఉండదు, తినకూడదు కూడా ఆ టైంలో. సో కొంచెం కారం వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా మంచిగా వేడివేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, రోటీస్లో కానీ నీట్గా తినేయచ్చు. సో నేను వీడియోస్ ఏంటంటే నిన్న బాబుకి 29న తిరుపతిలో తలనీలాలు ఇచ్చాము. సో ఇంకప్పటి నుంచి బిజీ ఉండడం వల్ల కొంచెం లేడీస్ ప్రాబ్లం రావడం వల్ల వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నా. అండ్ దట్ ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఎక్కువ అయిపోతున్నాయి కొంచెం. సో కంటిన్యూస్గా నేను వీడియో పోస్ట్ చేయడానికి నాకు అవ్వట్లేదు. ఇప్పుడు ఇది ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఎన్ని డేస్కి ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఫ్రీ అవుతానో కూడా తెలీదు. బట్ నా ఛానల్ చూసే సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి ఏంటంటే నేను చెప్పాలి కాబట్టి మీరు కూడా నాకు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే కాబట్టి మీతో నేను షేర్ చేస్తున్నా. సో నా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ క్లియర్ అయిన వెంటనే నేను మళ్ళీ మీతో రెగ్యులర్గా టచ్లో ఉంటాను. రెగ్యులర్గా బాబు వీడియోస్ అండ్ బాలింతలకి తినాల్సిన ఫుడ్ వీడియోస్ నేను డైలీ పోస్ట్ చేస్తాను. ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఇంకా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు నాకు మీరు చేసినంత హెల్ప్ ఇంకా ఏ ఫ్యామిలీ మెంబర్స్ సైడ్ నుంచి కూడా నాకు రాదు. సో నన్ను సపోర్ట్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. బాబు ఛానల్ ఇంకా ఇంకా మేము అనుకున్న దానికి రీచ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ నేను మీతో టచ్లోకి వస్తాను. సో అప్పటి వరకు ఏంటంటే రాయ్స్ అఫీషియల్ ఛానల్లో నేను ఎప్పటికప్పుడు ఏం సిచ్యువేషన్ అనేది నేను అప్డేట్ చేస్తాను.
సో నా ఛానల్ ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి, ఇంకా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ బ్లెస్సింగ్స్ నా ఛానల్కి, రైసీ బాబుకి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని. థ్యాంక్స్ ఫర్